మంచు అయితే ఇవాళ చాలా విపరీతంగా పడుతుందండి. చూస్తున్నారు కదా, అవతలున్న ఊరు కూడా కనిపించట్లేదు అవతలకి. మంచు తగ్గాక చూపిస్తాను అవతలున్న ఊరు యువతలకి ఏ విధంగా కనిపిస్తుందో. అవన్నీ పొలాలండి మధ్యలో. చూడండి, ఇప్పుడు మంచు తగ్గింది, కొంచెం ఇంకా ఉంది లైట్గా. చాలా వర్షంలా పడిందండి పొద్దున్నైతే మంచు. హాయ్ అండి, నేనండి మీ పల్లెటూరు అమ్మాయినండి. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే అమ్మతోటి బీరకాయ కూర వండిస్తున్నానండి. బీరకాయ పచ్చి రొయ్యలు అనమాట. ఇదివరకు నేను ఒకసారి వండాను, ఈసారి అమ్మతో. ఏంటోనండి, నేను వండిన కూరలు నేను తినాలంటే ఒక్కోసారి తినాలనిపించదు, ఒక్కోసారి కాదు చాలాసార్లు బాగానే ఉంటాయి, కానీ ఎందుకో తినాలనిపించదు అనమాట. ఇక నుండి అయితే అప్పుడప్పుడు అమ్మతో వండించుకొని తినాలనుకుంటున్నాను. బీరకాయల రేట్ అయితే కేజీ 50 రూపాయలండి ప్రస్తుతం. 50, 60 కూడా ఉంది, 60 దాకా ఉంది. ఇక్కడైతే 50 రూపాయలండి మా కొట్టు దగ్గర, మా షాప్ దగ్గర. మోసాలండి, మా అమ్మగారు కూడా మోసాలే. మా అమ్మగారు కూడా ఆవిడతో మాట్లాడుతున్నాను. మాట్లాడాను. రేటు నెల తగ్గుతాం. మళ్ళీ మన పాతింటికి అయితే వచ్చేసానండి. అన్నం పెట్టుకొని వచ్చాను అంతే. తెలుసు కదా, అక్కడికి ఇక్కడికి ఎంత దూరం కాదు, 2 ఇల్లు అడ్డు. చివరికి కూర అయితే నేనే వండేసానండి, అమ్మతో వండేస్తానని. అంటే అమ్మ ఏదో పని మీద ఉండిందనమాట, అందుకు నేనే వండేసాను. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా చేపల కూర అమ్మతో వండిస్తాను. అమ్మ బాగానే వండుద్దండి చేపల కూర. ఈ ఇంటి గురించి ఎప్పటి నుంచో చెప్దామనుకుంటున్నానండి, కానీ టైం రాలేదనుకుంటా, చెప్పలేకపోయాను. ఈ ఇల్లు అంటే ఇది పాతిల్లు, తెలుసు కదా, మీరు స్టార్టింగ్ నుంచి చూసిన ఇల్లు అనమాట. అయితే ఈ ఇంటిని రీమోడలింగ్ చేయడము ఇవన్నీ జరిగినాయి, అన్నీ చూశారు. పాత సబ్స్క్రైబర్స్ అందరు చూసుంటారు. అయితే అది సొంత ఇల్లు కాదు కదా, ఎందుకు రీమోడలింగ్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ కదా, అన్నీ కంచెలు ఇవన్నీ కడుతున్నారు, నీట్గా చేస్తున్నారు, సొంత ఇల్లు కాదు కదా అని కామెంట్ చేశారు చాలామంది. ఓకే, అయితే ఇది మా రిలేటివ్స్ ఇల్లు, మా బంధువులది, దగ్గర బంధువులు అనమాట, చాలా దగ్గర అనమాట. అయితే నేను ఉండేది రెంట్కి కూడా కాదు ఇది, అంటే ఇంటి పన్ను, నీటి పన్ను ఇవి కట్టుకుంటూ, కరెంటు బిల్లు కట్టుకుంటూ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండడం అనమాట.
అయినప్పటికీ సొంత ఇల్లులాగే చూసుకున్నాను. సొంత ఇల్లులాగే చేసుకున్నాను, చూసుకున్నాను. అన్నీ చూసేవాళ్ళు. అంత్ సొంత ఇల్లయితే ఏంటి, లేదంటే వేరే బంధువులదైతే ఏంటి, ముందైతే నాకు ఇల్లనేది నీట్‌గుండాలి, చుట్టూ శుభ్రంగుండాలనమాట. అందుచేత శుభ్రం చేసేదాన్ని. ఆహ్, ఇలా చేసేదాన్ని. చివరికి గది కూడా వాల్ పేపర్స్ అవన్నీ పెట్టి, అలా మొత్తం నీట్‌గా చేయడం జరిగింది. ఓకే. అయితే ఏం జరిగిందంటే, చివరకైతే ఈ ఇల్లు నేనే తీసుకుందామని ఒప్పందం కుదుర్చుకున్నాము. ఆహ్, అయితే ఏం జరిగిందంటే, నాన్నగారు చనిపోవడానికి 2 నెలల ముందనమాట. అయితే మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని ఇంకా అడ్వాన్స్ అయితే కొంత ఇవ్వడం జరిగిందనమాట. నా దగ్గరున్న వాటిలో. ఇల్లైతే ఆహ్, ఎక్కువేం కాదు. మా పల్లెటూరికి తగిన బడ్జెట్‌లోనే అనమాట. అయితే నేను 30,000 అడ్వాన్స్ ఇచ్చానండి. నా దగ్గరున్న వాటిలో అంతే. ఇంక వాళ్ళు కూడా నన్ను ఫోర్స్ అయితే చేయలేదు డబ్బులిమ్మని. నీ దగ్గర ఉన్నప్పుడే ఇస్తూ ఉందువు అని చెప్పారనమాట. పోయిందండి. లోపలున్నాను. అయితే అడ్వాన్స్ ఇచ్చానండి. 30,000 ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా మిగిలినయి అప్పుడప్పుడు ఇద్దామని నేననుకున్నాను. ఉన్నప్పుడల్లా ఇద్దామనుకున్నా. కాకపోతే ఇంక నాన్నగారు ఇలా అయిపోయారు. ఇంకా చాలామంది నేను కొనేసుకున్నాను అనుకున్నారు ఇల్లు. నేనైతే పూర్తిగా డబ్బులైతే ఇవ్వలేదండి. ఇంకా ఆ ఇల్లు ఎలాగో ఉండేది అమ్మ ఒక్కటే. అందుకోసమని ఇంకా ఎలాగో నేనే ఉండాలి కాబట్టి ఆ ఇంట్లో ఇంకా ఎందుకు మళ్ళీ ఇది డబ్బులు పెట్టి కొనడం అని మళ్ళీ ఆలోచిస్తున్నాను. ఇంక నిర్ణయం అయితే ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇంకా నా మైండ్‌లో ఏముందంటే కరెంట్ వచ్చిందండి. ఎప్పటికైనా సొంత సొంత ఇల్లు ఉంది కదా! సొంత స్థలం అదే. ఆ ఇంటిని తీసేసి మంచిగా చిన్నగా అయినా సరే మంచిగా కట్టించాలని అదెప్పుడో చాలా సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. ఆ ఇల్లు, ఇప్పుడు ఈ ఉండే ఇల్లు ఇవన్నీ ఒక టైంలో కట్టిన హౌసెస్ అనమాట. కాకపోతే ప్లాస్టింగ్ ఇవేమీ చేయించుకోలేదు. అందుకు అలా ఉన్నాయన్నమాట ఈ హౌసెస్. అదనమాట. అక్కడ కట్టించుకుందామని నేను అనుకుంటున్నాను. ఒక అడుగు ఆలస్యమైన నీట్‌గా. అప్పటి వరకైనా ఎలాగో నా సామాన్లు ఇవన్నీ ఉన్నాయి. అక్కడే కిరాణా షాప్ ఉంది. ఒక గదిలో కిరాణా సామాన్లున్నాయి. ఇవి అవి కూడా చాలా ఇంకా చికాకుగా ఉంటదనే ఉద్దేశంతో ఇంకా ఇవి ఇక్కడ ఉంచేసాను. ఇక్కడికక్కడ తిరుగుతా అంటే ఇక్కడ కొంచెం, అక్కడ కొంచెం పని చేసుకుంటూ ఇక్కడ పని అంటే ఏమి లేదు. వాకలు తుడవడం అంతే. వాకలు తుడవడం, కొంచెం నీళ్ళు పెట్టడం. ఇక్కడ స్నానం చేసి అక్కడికెళ్ళిపోతాననమాట. స్నానం చేయడానికొస్తాను. ఎందుకంటే సామాన్లున్నాయి, కోళ్ళున్నాయనమాట. చాలామంది అక్కడికెళ్ళిపోవచ్చు కదా! ఇక్కడెందుకు ఇంక అని కామెంట్ చేస్తున్నారు. అయితే సామాను ఇప్పటికిప్పుడంటే ఇది చాలా రిస్క్ అనమాట. ఈ బీరువా, చెక్క బీరువాని అక్కడ తీసుకెళ్ళడం. మొత్తం ఫిట్ చేసినయన్నీ రిమూవ్ చేయాలి. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి ఫిట్ చేయాలి. నేననుకుంటున్నాను ఒకేసారి అక్కడ ఇల్లు కట్టించాక స్కీమ్ రాయిద్దాం అనుకుంటున్నాము. కట్టించాక ఒకేసారి అక్కడ షిఫ్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇవన్నీ అక్కడ షిఫ్ట్ చేసి మళ్ళీ ఇల్లు కట్టించే టైంలో మళ్ళీ వేరే చోటుకి షిఫ్ట్ చేసి ఈ రిస్క్ అంతా ఎందుకనేసి ఎలాగో ఒక 30,000 వరకు అలా కట్టుంచాము అడ్వాన్స్ అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నాననమాట. చూద్దాం. అక్కడ ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టాలన్నా అంత అంత డబ్బు కూడా లేదు. ఇల్లు కట్టేది అంత. ఇంక నాన్నగారు చనిపోయాక చాలా ఖర్చయిపోయిందండి. ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా జీరో. ప్రెజెంట్ అయితే అన్ని రకాలుగా కూడా నేను జీరో అయిపోయి ఉన్నాననమాట. ఇల్లు కట్టడం అంటే కోరికైతే ఉందండి. కాకపోతే చూద్దాం ఎంతవరకెళ్తదో అన్నది చూద్దాం. అంతవరకని సామాన్లు ఇక్కడ ఉండాలని నేను అలా ఉంచేసాననమాట. ఒకవేళ ఎవరన్నా మా ఊరు వాళ్ళే ఇల్లు తీసుకుంటామంటే వాళ్ళకి ఇచ్చేస్తామనమాట.
ఇచ్చేస్తామంటే ఇంకెలాగో నేను అక్కడ ఫిక్స్ అయ్యాననమాట. కాకపోతే ఇక్కడి నుంచయితే అప్పుడే షిఫ్ట్ అవ్వడం జరగదండి. కొంచెం టైం పడతదనమాట. అందాక వీడియోస్‌లో ఈ ఇల్లు కనిపిస్తది. ఆ ఇల్లు కనిపిస్తది. ఇదనమాట. నేను ఎప్పటి నుంచో చెప్దామనుకున్నాను. అందుకోసం అన్నట్టు కూడా కొంచెం రీమోడలింగ్ చేయడం జరిగింది. రీమోడలింగ్ టైంలో కూడా అప్పటికి కూడా నేను మాట్లాడుకోలేదు ఇంటి గురించి ఓనర్స్‌తో. తీసుకుంటానన్న విషయం కూడా నేను చెప్పలేదు కానీ రీమోడలింగ్ అయిన తర్వాతే కొంచెం ఫిక్స్ అవ్వడం జరిగిందనమాట తీసుకుంటాననేసి. ఇదండి. నాకు ఇంకా కోరికైతే ఆ సొంత ఇంటి దగ్గర ఆ సొంత స్థలం దగ్గర ఇల్లు కట్టుకోవాలనమాట. మీరందరూ నా వీడియోస్‌ని సపోర్ట్ చేసి, నన్ను సపోర్ట్ చేస్తే ఇల్లు కట్టుకోగలను అన్న నమ్మకం నాకైతే ఉందండి. అది కూడా మీతో కూడా హ్మ్, ఉంది. సంబంధం ఉంది. రుణపడి ఉంది. వీడియోస్ మీరు చూస్తే నేను ఇల్లు కట్టుకుంటాను. అంత మంచిగా కాకపోయినా ఏదో కొంచెమైనా కట్టుకోగలను. నాకు ప్లీజ్ ఈ యొక్క హెల్ప్ చేయండి. కొంచెం వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేయండి. నా ఆరోగ్యం కోసం కూడా నన్ను బ్లెస్ చేయండి. నన్ను ఆశీర్వదించండి. ఆరోగ్యపరంగా చాలా అనారోగ్యంగా పాడైపోయాను. చాలా స్కిన్ను, చర్మం అంతా చాలా నెగ్లెక్టింగ్ అయిపోయి 2 నెలలు ఏదో అలా 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 అయిపోయాను. ఇప్పటి నుంచన్నా కొంచెం నేను కోలుకోవాలని దేవుడిని ప్రార్థించండి. సరేనండి. ఇదండి ఈ ఇంటి గురించి మీకు చెప్పాలనుకున్నదైతే. అడ్వాన్స్ 30,000 ఇచ్చేసి అలా ఆఫ్ చేసేసాననమాట. ఓకేనండి మరి. ఉంటాను మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.